రూపాయలకు నెయ్యి వస్తుందని, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కలిపి నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చాను. ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది, 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రసాదం బాగుందని అడుగుతున్నా మిమ్మల్ని. కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ వేశాను, శ్యామలరావు గారిని. ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. కర్ణాటక ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది సైకో, నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. కల్తీ నెయ్యి తీసుకొచ్చి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న వార్తలతో కలవరం చెందారని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ వ్యవహారానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి స్పష్టం చేశారు. ఈ ఆరోపణలకు వైసీపీ హయాంలోని టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలన్నారు. దేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని పవన్ అభిప్రాయపడ్డారు.